ఇక్కడ చూడండి ఒకే మోడల్ ట్యాబ్స్ రెండు కూడా. రెండు వచ్చేసి SM-X110, అదే సామ్సంగ్ గ్యాలక్సీ A9 ట్యాబ్స్. ట్యాబ్ మోడల్స్ ఒకటే అయినా బూట్ లోడర్ వెర్షన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అయితే అప్డేట్ వచ్చింది కదా, కొంతమందికి అయితే ఫ్యాక్టరీ సెట్ ఆప్షన్ చూపిస్తుంది, కొంతమందికి అయితే చూపించడం లేదు. అసలు ఫస్ట్ మీరు బూట్ లోడర్ వెర్షన్ ఎలా అంటే ఏంటనేది చూడాలి. 9 యాప్స్లో ఉన్న వాళ్ళకి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. డివైస్ సింక్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేసిన తర్వాత IT అడ్మిన్ కన్సైన్ ఆప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ మీరు చూస్తే బూట్ లోడర్ వెర్షన్ E5 అని ఉంది కదా, BX E5. అసలు BX E5 అనేది ఏ బిట్కి సంబంధించిందో కూడా చెప్తాను. BX E5 అనేది U2 బిట్కి అయితే సంబంధించింది. ఇంకొక ట్యాబ్ ఉంది కదా, సేమ్ మోడల్ ట్యాబ్, అది కూడా SM-X110. సేమ్ దీన్ని కూడా అలాగే సెట్టింగ్స్ ఓపెన్ చేసి డివైస్ సింక్ ఓపెన్ చేసి IT అడ్మిన్ కన్సీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే BX G4 అని ఉంది కదా, ఈ BX G4 అనేది లేటెస్ట్ అప్డేట్ అండి. ఇది U3. ఇది ఫస్ట్ మీరు చూసింది U2కి U1కి కలిపి మన దగ్గర అయితే ఫైల్స్ ఉన్నాయి. రెండిట్లో ఏ ఒక ఫైల్ తీసుకున్నా సరే U1 U2 ఫైల్స్ అయితే కలిపి ఉంటాయి. U3 అయితే లేటెస్ట్ అప్డేట్, దీనికి కూడా మన దగ్గర అయితే ఫైల్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే కంప్యూటర్ ఉంటే విండోస్ 10లో అయితే వర్క్ అవ్వడం లేదు, విండోస్ 7లో అయితే వర్క్ అవ్వడం లేదు, విండోస్ 10 కానీ 11 కానీ ఎవరి దగ్గర అయినా సరే ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. టూల్స్ కావాలంటే మెసేజ్ చేయండి. ఈ ఓన్లీ పెయిడ్ టూల్స్ మాత్రమే. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. ఆన్లైన్లో ట్యాబ్ మీది అన్లాక్ చేయాలంటే మీ దగ్గర కంప్యూటర్ అయితే ఉండాలి. ఆన్లైన్లో అన్లాక్ చేయడానికి ₹200 అయితే ఛార్జ్ చేయబడుతుంది. కనుక మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే కంప్యూటర్ ఉండి మీకు టూల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మెసేజ్ చేయండి.